సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా ఓటు వాల్యూ చాలా మందికి తెలియదు ఎక్కడి నుండి వచ్చింది. ఏంటి చెప్పండి. అంటే ఓటు భారతదేశానికి 1920 సైమన్ కమిషన్ వస్తుంది. సైమన్ కమిషను భారతదేశానికి వచ్చినప్పుడు సర్ జాన్ సైమన్ భారతదేశంలో ఒక ప్రక్రియను ఇక్కడ ఉన్నటువంటి వెరిఫై చేసుకొని పోతాడు అభిప్రాయాలు తీసుకొని. ఇక్కడ నుండి వెళ్ళినటువంటి సైమన్ 1929లో ఈ గాంధీ నెహ్రూ వీళ్ళందరూ వ్యతిరేకిస్తారు. ఒక తాత్కాలిక రాజ్యాంగాన్ని ఒక చిత్తుపత్రును ప్రతులను ఏర్పాటు చేసుకొని దీన్ని రాజ్యాంగంగా చేద్దామని అనుకుంటారు. అప్పుడు ఇది నడవదు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడి సైమన్కు మాకు ప్రాతినిధ్యం ఇవ్వండి, మాకు డిప్రెస్డ్ క్లాసెస్ మాకు కూడా ఓటుగా కల్పించాలని చెప్పి కొట్లాడతాడు. అప్పుడు లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. అప్పుడు 89 మంది రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో అందులో 48 మంది 58 మంది భారతదేశం పాల్గొంటారు. అప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి విషయాలు అంశాలు వచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక 4 విషయాలు మాట్లాడతాడు. సపరేట్ ఎలక్ట్రోడ్స్ కావాలంట, ప్రత్యేక నియోజకవర్గాలు. అందులో అడల్ట్ ఫ్రాంచైజ్, వయోజన ఓటు హక్కు, అడిక్వేట్ రిప్రజెంటేషన్, ఎవరి జనాభా దమశ ప్రకారం వారికి అంత వాటా, దాని తర్వాత డ్యూయల్ ఓటింగ్ సిస్టమ్, 2 ఓట్ల పద్ధతి. వీటి మీద కొట్లాడితే అప్పుడు కొట్లాడిన తర్వాత అప్పుడున్నటువంటి రామ్సే మెక్డొనాల్డ్ భారతదేశంలో ఓటు యొక్క వాల్యూను తెలుసుకొని ఓటేసేటువంటి అధికారాన్ని కల్పిస్తే అందులో 148 ఓట్లను భారతదేశానికి ఇస్తాడు. అందులో 71 ఓట్లు కమ్యూనల్ అవార్డుతో సాధించినాయి. దాన్నే కమ్యూనల్ అవార్డు అంటాం, దాన్నే రామ్సే మెక్డొనాల్డ్ అవార్డు అని అంటాం. దాన్ని అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో పితామహులని చెప్పుకున్నటువంటి మహాత్మాలని చెప్పుకున్నటువంటి పెద్దవాళ్ళు ఇవాళ ఎర్రవాడ జైల్లో అమర నిరాహార దీక్ష చేస్తాడు దీనికోసమే. గాంధీ ఎందుకు ఈ హక్కులు వస్తే గాంధీ అంటాడు నీకు ఓటు ఎవరికి ఇవ్వాలని గాంధీని వాళ్ళందరూ అడిగితే ఓటు ఎవరికి ఇస్తారండి, మెట్రికులేషన్ పాస్ అయ్యి పన్నులు కట్టేటోళ్ళకి ఓటు కావాలంటాడు. కానీ అంబేద్కర్ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు 21 సంవత్సరాలు దాటిందంటే వానికి కులము, మతము, వర్గము, భేదము, లింగము ఎలాంటి భేదాలు లేకుండా ఎలాంటి భేషాచారాలకు పోకుండా ఓటు హక్కు ఇవ్వాలి, వాడు పౌరుడు కనుక అని చెప్తాడు. అట్లా సాధించబడ్డటువంటి ఓటు 1932 ఆగస్టు 17వ తారీఖు మాకు వచ్చింది స్వాతంత్రం ఓటుతోని. ఆ రోజు వచ్చింది. భారతదేశంలో 1935వ సంవత్సరం నాడు భారత ప్రభుత్వ చట్టం ప్రకారం చట్టం చేయబడ్డది. దాన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటున్నాం, లేదంటే ఆర్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం. దాని తర్వాత 37లో దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసారు ఓటును. అరే మేము అట్లా సాధించుకున్నాం ఓటు. దాని వెనుక ఎంతోమంది సావు మహారాజ్ లాంటి వాళ్ళు, పూలే లాంటి వాళ్ళు, దానికంటే ముందు పనిచేసినటువంటి అనేక మహామహులు. అరే మనం ఇంత ఓటు ఇక్కడ నుండి సాధించుకుంటే మీరు ఆ ఓటును తీసుకొచ్చి మేము తీసి పడిస్తాం. సింపుల్గా మేము ఎట్టుకోవాలి. ఇంత పెద్ద పోరాటం జరిగితే 3000 సంవత్సరాలండి. నువ్వు ఒక 25 రోజుల డెడ్ లైన్ పెడితే జూన్ 26, 24, 25 నుండి మొదలుకుంటే జూలై 26 నెల రోజులు ఎన్రోల్ చేసుకోకపోతే కథం నీ ఓటు ఎటుపోతారు, ఏడుకోతారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తాం, మీ మీద దావా వేస్తాం, మీ మీద మేము 100% సుప్రీంకోర్టుకు పోతాం. సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్తుందో కూడా మేము కూడా వినడానికి రెడీ ఉన్నాం. ప్రజలకు న్యాయం చేయాలి, న్యాయం జరగాలి. చట్టాలను ధిక్కరించేటువంటి అవకాశం ఎవ్వరికి లేదు. ఇవేందో దేశ రాష్ట్రపతికి కూడా అవకాశం లేదు. చట్టాలను ధిక్కరించేటువంటి పద్ధతి మార్చుకోవాలి. ఎవరు అతిథులు కాదు. చట్టం ఎవరికి చుట్టం కాదనే విషయం మీరు మర్చిపోవద్దు. కాబట్టి నేను ఫైనల్ ఒక విషయం చెప్తా. అంటే జనరల్గా మేము అనుకున్న దాంట్లో ఈ ఆల్టర్నేట్ సొల్యూషన్స్ అనేటువంటిది ఎస్ఐఆర్ ఇవ్వాలి, డేట్ పొడిగించాలి, ఇదంతా ఈ ప్రక్రియను ఇంకా ముందడికి తీసుకుపోవాలి. లేకపోతే చాలా అంటే పౌరసత్వానికి ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. దీని వెనుక లింక్ ఉంది. అంటే యాక్చువల్లీ నేనేమంటున్నా అంటే మీ ఛానల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఎస్ఐఆర్ ఈజ్ వెరీ ఈక్వలెంట్ టు సిఏ అండ్ ఎన్ఆర్సి. The other name of the CA and NRC is only the SIR. Okay. Other name of the NRC CA is the SIR. పర్యాయ పదమే, దాని జిరాక్స్ కాపీ, దాని మిర్రరు, దాని ముఖద్దమే. ఇంకా దీంట్లో ఎలాంటి ఇది లేదు. మళ్ళీ ఏదైనా రేపు అవకాశం ఉంటే భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మీద మేము చేస్తాం. మీకు ఆల్రెడీ మేము చెప్పినాం. ఏదైనా కొంచెం, ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ద్వారా జరిగినటువంటి కుట్రలో భాగమే ఒక చిన్న పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఓకే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా వీళ్ళు
కంక్లూడ్ చేయాలనుకున్నారు ప్రజలందరూ ఈవీఎంస్ తీసుకురా అంటే బ్యాలెట్ పేపర్ సిస్టమ్ రావాలి, అయితే మాకు మేము ఓటేసిన ఫీలింగ్ వస్తుంది. నేను మొన్న ఊళ్ళోకి పోతే ఒక ముసలవని అడిగిన, ఒక ముసలాయన అడిగిన, ఒక 40 ఏళ్ళలో 40 ఏళ్ళలో అడిగిన. ఇప్పుడు రాంగారాంగ్ కూడా మా మిత్రుడు మా బాలన్నను శ్రీనివాస్ అని వీళ్ళతో వచ్చేటప్పుడు డిస్కస్ చేస్తూ అడిగిన, అన్న మనము ఓటు గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మా ఫ్రెండ్ రాజు అని తెలుగు పిహెచ్డి స్కాలర్ అతను డిపార్ట్మెంట్ రాజు అని, ఆయన నాకు చెప్తున్నాడు, అన్న ఓటు అనేది ఫీలింగ్ అన్న, అంటే గుద్దుతే ఓటు గుద్దిండంటే అబ్బా నా ఓటు నేను గుద్దిన అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది అన్న. ఈ మిషన్లు వచ్చేసరికి ఈ పాడు కానీ ఇది వచ్చిందో లేదో అని మొత్తుకుంటారు అన్న ఊర్లో. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినట్టే ఇట్లా కనిపెట్టి వెళ్ళిపోతుంది. అయితే వీవీప్యాట్ స్లిప్పర్ అన్న తనివి తీరా ఓటు వేస్తేనే అన్న ఇంకు పెడితే కాదన్న, ఓటు గుద్దితే మడిసి మేము ఆ ప్రాసెస్ అంతా వేస్తేనే సాటిస్ఫాక్షన్ వాడికి ఓటేసిన ఫీలింగ్ వస్తుంది అని. అంటే ఇప్పుడు ప్రజలు ఈ ఈ పేపర్ను కోరుకుంటారు, బ్యాలెట్ పేపర్ను. కాబట్టి బ్యాలెట్ పేపర్కి రావాలంటే ఈవీఎంలో నుండి సరైన ఈవీఎంలో మొత్తం మిషన్లతో గెలిచి బ్యాలెట్ పేపర్కి వచ్చేసరికి తారుమారు అయితే రిజల్ట్స్. ప్రజలందరూ ఉల్టా కొడతారు, ఎందుకంటే నిజంగా కొడతారు. ఇప్పుడంటే మీరు ఈవీఎంలతో గెలిచారు మా అనుమానం ప్రకారం, ప్రజలు ఉల్టా కొడతారు, కొట్టినప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది అంత లొల్లేందుకు, ప్రజలు తీర్పిచ్చే కంటే ముందే ప్రజలకే మనం ఒక డిసైడ్ ఫ్యాక్టర్ పెట్టి మాకు అనుకూలంగా ఉన్నాడు ఓటు వేసుకోవాలని చెప్పి అనుకూలంగా ఉన్నవాడిని ఓటు వేసుకొని ఇదంతా హల్చల్ సృష్టించి ప్రజలను రోడ్డు మీద పెట్టేటువంటి ఒక దరిద్రమైన ప్రక్రియ ఇది. ప్రక్రియ వల్ల నిజంగా లాభం జరిగితే రేపు పెట్టాలి, రేపు మేము రెడీగా ఉన్నాం, మీరు ఇచ్చిన లిస్ట్ ఇవన్నీ లిస్టులు ఉన్నాయి, ఇంకో లిస్ట్ ఉంది, మీరు ఎవరెవరి దగ్గర మీరు అందులో లిస్ట్ పెట్టాలి. ఏడిఆర్ సంస్థ, బాంసెఫ్ లాంటి సంస్థలు రేపు దీని మీద పనిచేస్తాయి. మీరు లేకుంటే ఊరికి ఇక్కడితో వదిలిపెట్టేది లేదు, మీ స్కాండిల్ అంతా బయట పెట్టేదే. కానీ మీరు వేసే రియల్గా మీ దాంట్లో లాభభూష్టంగా ఉన్నది, ప్రజలకు ఇబ్బంది లేదు అని అంటే వీఆర్ విత్ యూ, సపోర్ట్ చేస్తారు. డెఫినెట్గా మీరు వీడియో కూడా తీసుకోవచ్చు, సపోర్ట్ చేస్తాం. రేపు భవిష్యత్తులో ఇది మీకు రిఫరెన్సు లేదనుకోండి మరి బయటకు కూడా గుంజుతాం, దాంట్లో నో డౌట్ చాలా అంశాలు మొత్తం బయటకు వస్తాం. నేను అంటున్నాయని దీని మీద మీరు ఏం చేసిరు ఇప్పటిదాకా ఏం లేదు, అంత ఉత్త డొల్ల ఏదో ప్రక్రియ అంత జనాలందరినీ సైడ్ డైవర్ట్ చేసిరు. రామ జన్మభూమి మీద డైవర్ట్ అయిపోయిందండి, అదో లంక బిందెల ముచ్చట అంతా డైవర్ట్ అయిపోయింది. పాప జనాలు ఊళ్ళకి వెళ్ళి ఇటుకే పెట్టినంత ఫీల్ అయ్యారండి. ఆయన శివసేన ఆయన పెద్ద ఇటుకనే ఓనిచ్చిండట వెండిది, ఇటుకే మాయం చేస్తారు, గుడికి గుడి మాయం చేస్తారు, పైస మాయం చేస్తారు. ఈ సబ్జెక్ట్ అంతా డైవర్ట్ అవుతుంది, అన్నిటికీ ఒక ఇంటర్లింక్ ఉంటుంది. బండి సంజయ్ ఇష్యూ డైవర్ట్ కావడానికి పవన్ కళ్యాణ్ ఎంత ఉపయోగపడ్డాడో, పవన్ కళ్యాణ్ ఇష్యూ అంటే అదే బండి సంజయ్ ఇష్యూ వచ్చినప్పుడు మంగ్లీ ఇష్యూ ఎట్లా డైవర్ట్ అయిందో, మంగ్లీ ఇష్యూ డైవర్ట్ కావడానికి బండి సంజయ్ ఇష్యూ డైవర్ట్, వాళ్ళ కొడుకు ఇష్యూ డైవర్ట్ కావడానికి పవన్ కళ్యాణ్ ఇష్యూ డైవర్ట్ కావడానికి ప్రశ్న రావణ్, ఈ వైపు కేవీ రెడ్డి. ఇట్లా వీళ్ళు ఇష్యూలు ఒక్కొక్కరు డైవర్ట్ అవుతారు అన్నట్టు, దొంగత్తే పిల్లి వెళ్ళిపోయినట్టు అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఈ ప్రక్రియలో ఇంటర్లింక్ ఇవన్నీ. ఈ ఇంటర్లింక్స్ అన్నిటికీ ఒక్కొక్క రోజు కొంచెం ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, ఇప్పుడు సుదర్శన్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు, అట్లాగే పరకాల ప్రభాకర్ సార్ లాంటి వాళ్ళు, మాడబు శ్రీధర్ సార్ లాంటి వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు వాళ్ళ విషయం. అంటే అంత పెద్ద మేధావులు ఇవాళ అయ్యో అని అంటే, అరే మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ వీడియోలు చేసి మేము ప్రేరణ ముందు ఎట్లా జరుగుతుంది ప్రాసెస్ అంతా తెలుసుకున్నట్టున్నది ఈ పరిస్థితి. అట్లా వాళ్ళకే క్వశ్చన్ మార్క్ ఉన్నదంటే ఇది పెద్ద డౌటబుల్ ప్రక్రియనే. దీని మీద కూడా మనం బాగా స్ట్రాంగ్గా మీ ఛానల్ ద్వారా కూడా ప్రజలు ఆలోచిస్తారు, గమనిస్తారని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, మీ విలువైన టైం ఇచ్చారు, చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. దీని కొనసాగింపుగా కూడా తప్పకుండా వివిధ అంశాల మీద కూడా మళ్ళీ ఒకసారి కలుద్దాం. మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇది మొత్తంగా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా సర్ ప్రక్రియ నడుస్తుంది. అదే ఈ సర్ ప్రక్రియలో భాగంగా చాలా అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్న సందర్భంలో బాంసెఫ్ రిసోర్స్ పర్సన్ శ్రీధర్ భట్ గారు అయితే మాత్రం వారి అభ్యంతరాలను, లొసుగులను కూడా చెప్పే ప్రయత్నం చేశారు. చూడాలి మరి సర్విషన్లో మరి పోరాడతాం, తప్పకుండా ఎవరికైతే నష్టం జరుగుతుందో అలాగే దీంట్లో ఉన్న లోపాలను కూడా బయటపెట్టి కోర్టు ద్వారా కూడా ఫైట్ చేస్తామని చెప్తున్నారు. ఏం జరుగుతుందో భవిష్యత్తులో ఎలాంటి అంశాలు వస్తాయో, మరి ఓటర్ల నుండి తిరుగుబాటు వస్తుందా లేదా, లేకపోతే మరిన్ని అంశాలు కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో. చూస్తూనే ఉండండి దిశ టీవీ.